హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం నిన్ననైతే మార్చి 13 తారీఖు రోజున పీఎం కిసాన్ అయితే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పేసి ఊహాజనితంగా వీడియోనైతే పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ కూడా మనకి ఈరోజైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 22వ విడత 13వ తారీఖు మార్చి రోజున అస్సాంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారైతే విడుదల చేస్తున్నట్టుగా మనకి అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క పీఎం కిసాన్ 2000 రూపాయలు 22వ విడత డబ్బులు ఎవరెవరి అకౌంట్లో జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ముందుగా ఏ ఖాతాలో జమ అవుతాయి, అదేవిధంగా జమ కాని వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు చేసినటువంటి 4 మిస్టేక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలనైతే నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో ఒక కామెంట్ వారికి సపోర్ట్గా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మనమైతే అఫీషియల్ న్యూస్ని చూద్దాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో పీఎం కిసాన్ అని చెప్పేసి మీరైతే సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీకు ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ ఫస్ట్ పేజ్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మనకి రైతన్నల కోసం అయితే ఒక వీడియో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ వీడియో 19 సెకండ్లు ఉంటుంది. ఆ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు విల్ బి రిలీజింగ్ 22nd ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి మార్చి 13వ తారీఖు రోజున ఈ యొక్క డబ్బులను అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రముఖ దినపత్రికలలో అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 18,640 రూపాయల కోట్లనైతే విడుదల చేస్తున్నట్టుగా 9.32 కోట్ల మంది బెనిఫిషరీస్కి ఈ డబ్బులని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారైతే పేర్కొనడం జరిగింది. అయితే ఈ డబ్బులు ముందుగా ఎవరి ఖాతాలకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఎవరివైతే ఉన్నాయో వారికైతే ఈ డబ్బులు ముందుగా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా వారికైతే 1-2 రోజులలో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కేవైసీ ఎవరైనా చేసుకున్నట్టయితే వారికి డబ్బులు వచ్చేటటువంటి అవకాశం లేదు. అదేవిధంగా మీరు ఇంతవరకు పీఎం ఫార్మర్ ఐడి కార్డు, ఫార్మర్ రైతు గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా మీకు ఈ డబ్బులు అయితే జమ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇంకా మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ లింకేజ్ అనేది తప్పనిసరి ఉండాలి. ఎందుకు అంటే డీబీటీ సిస్టంలో ఈ యొక్క డబ్బులని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకైతే బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా అన్ని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ 22వ విడత డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.